ఎంత రిచ్ అయిపోవాలంటే ఇంక అంబానీని దాటేసేయాలి. అంత రిచ్ అయిపోవాలి. కానీ వర్క్ ఏముండదు. ఫోకస్ దేని మీద చేయరు. ప్రాపర్ గోల్ ఉండదు. నమస్తే అందరికీ. ఇంతకుముందు చాలామంది లైఫ్ ఎట్లుండదంటే, నాకు నేను ఫైనాన్షియల్‌గా ఫిట్ అయితే చాలు. నేను రిచ్‌గా ఉండాల్సిన అవసరం లేదు. టైంకి తిండి దొరికితే చాలు. నాకది చాలు. నేను పెద్ద రిచ్‌గా ఉండాల్సిన అవసరం అంటే రిచెస్ట్ పీపుల్ కావాలని చెప్పేసి మైండ్‌సెట్‌లో లేకుండా చాలామందికి, పాతకాలం వాళ్ళకి. ఇప్పుడు ఎట్లున్నారంటే, నేను రిచ్ కావాలి. ఏదున్నా సరే నేను ఇగ ఏందంటే ఒక్కోడిని చూసి, వాడిని చూసి నేను చేస్తా. వాడిని చూసి ఇప్పటికి అంతే ఉన్నారు. ఒక్కోడిని చూసి నువ్వు చేయడం కాదు. నీలో ఏమున్నది? వాట్ ఈస్ యువర్ టాలెంట్? అది బయటికి తీసుకురా. టాలెంట్ మాట్లాడుతది. అర్థమైతుందా? అది నువ్వు ఎప్పటికీ అసలు సక్సెస్ కావు. నువ్వు రిచ్ ఏంది? నీకు ఫైనాన్షియల్‌గా కంఫర్టబుల్‌గా ఇట్లా ఉండవు. రిచ్ పక్కకు పెట్టు. సో, ఫోకస్ ఆన్ యువర్ థింగ్స్. ఎట్లా కావాలన్నది చూడండి అంతే. మస్తుంటది లైఫ్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం.